all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలా ఆశీర్వదించు. ఇట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. తండ్రి అవతార్ మెహర్ బాబా కి జై. ప్రభు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం గడుపుకునే సద్భాగ్యాన్ని మహద్భాగ్యాన్ని మనందరికీ కలిగించారు. అందుచేత ఆ సనాతనులకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం మెహర్ ప్రభు చరిత్రం 10వ భాగంలో ఈ రోజుకి 4,104వ పేజీలో మీద నుంచి 3వ పేరాలో ఆపుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి మన శ్రీనిబాబు చదువుతారు. మనం అందరం కూడా జాగ్రత్తగా విందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా మరియు స్త్రీ సభ్యులు న్యూయార్క్ లోని పెన్ స్టేషన్ నుండి అర్ధరాత్రి దక్షిణ కెరోలినాలోని ఫ్లోరెన్స్ కి బయలుదేరారు. ఎలిజబెత్, మార్గరెట్, డేలియా, రువానో, డాంకిన్ కూడా వారితో ఉన్నారు. ఆ సమయంలో బాబా ఎవరిని స్టేషన్కి రావద్దన్నారు. కానీ ఫిలిస్ ఫ్రెడరిక్ ఎడిల్ వాల్కిన్ వచ్చి 3వ బాల్కనీలో పెద్ద స్తంభాల వెనుక దాగి ఉన్నారు. బాబా క్షణమాత్ర దర్శనమైన లభిస్తుందనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. వారు చాలా దూరంగా ఉన్నప్పటికీ బాబా నవ్వుతూ ఫిలిస్ ఎడిల్ వైపు చూస్తూ చేతి నూపారు. తన అక్షర ఫలకం మీద ఫిలడెలే అని చూపించారు. బాబా వారిద్దరికీ కలిపి పెట్టిన మారు పేరు అది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం అందరూ ఫ్లోరెన్స్ చేరుకున్నారు. అక్కడి నుండి కారులో మిట్టిల్ బీచ్ కి వెళ్లారు. ఆమె ఈ మధ్య ఏర్పడిన గుండె సంబంధిత సమస్య వల్ల న్యూయార్క్ వరకు ప్రయాణించి వెళ్ళలేకపోయింది. బాబా వస్తూనే నోరినాని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తన చుట్టూ ఉన్నవారితో, నా కొరకు మీరు చేసిన ఈ కృషి నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ ఇల్లు, ఇక్కడ నుండి కనబడే సరస్సు, సాగరం మరియు ఇక్కడి పరిసరాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఎలా ఉండాలని కోరుకున్నానో అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఉండడం నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎలిజబెత్, నోరినాలు చూపిస్తున్న ప్రేమ, ఆరాధన నన్ను కదిలించి వేశాయి. వారిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి నా సౌకర్యం కొరకు, నా పని కొరకు అద్వితీయమైన ఈ అద్భుత ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. నా ఇచ్ఛను నెరవేర్చడానికి డబ్బును గాని మరే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రేమతో శ్రమించారు. నేరుగా హృదయం నుండి జాలువారే ప్రేమ అది. అందువల్ల నేను ఈ ప్రేమ కానుకను స్వీకరిస్తున్నాను అన్నారు. ఎలిజబెత్ నోరినాలను మరొకసారి ఆలింగనం చేసుకొని, ఈ అవతార కాలంలో నాకు అనేకమైన సదనాలు ఉన్నాయి. ఎన్నో రాజభవనాలు లాంటి వాటిని సందర్శించి నా శిరసుని నేలకు తాకించాను. వినమ్రులైన ఎందరెందరో పేదల ఇళ్లలోని గచ్చు నేలపై శిరసును ఉంచాను అని చెప్పి మిట్టిల్ బీచ్ సెంటర్ వైపు చూపించి, కానీ నేను సందర్శించిన గృహాలన్నింటిలోనూ
ఈ ఇంటిని మాత్రం నేను అమితంగా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది అటువంటి అమూల్యమైన అద్వితీయమైన ప్రేమతో నా కొరకు నిర్మించి ఇవ్వబడింది అన్నారు బాబా. కొంతసేపు అయిన తర్వాత, నేను ఈ ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్ళను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఇంటిని వదిలిపోను, ఎందుకంటే ఇది నా స్వగృహం అన్నారు. ఎలిజబెత్ ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం బాబాను స్త్రీలను తీసుకొని కారులో మొత్తం మెర్టిల్ బీచ్ ప్రాంతమంతా త్రిప్పి చూపించింది. మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా ఆమెతోనూ నోరినాతోనూ నేను పరమానందాన్ని పొందుతున్నాను, అంతేకాదు ఇదంతా నా కోసం చేసేలా మిమ్మల్ని నడిపించిన మీ అపురూపమైన ప్రేమ నా హృదయాన్ని కదిలించింది అన్నారు. 1952 మే మెర్టిల్ బీచ్ సెంటర్లో పెంపుడు కుందేలను పట్టుకున్న బాబాతో మెహ్రా. పైన ఫోటో ఉంది, 4106. చూడండి, అందరూ బాబాని బాబా మెహ్రా ఇద్దరు ఉన్నారు చూడండి అక్కడ. చదువునా? గెస్ట్ హౌస్ లో మెహ్రా, మణి, మెహరు, గోహెర్ ఉన్నారు. మార్గరెట్, డేలియా మరొక క్యాబిన్ లో ఉన్నారు. ఎలిజబెత్, నొరీనా వీరిద్దరూ దగ్గరలో ఉన్న మరొక చెక్క గృహంలో ఉన్నారు. బాబాకు, స్త్రీలకు ఆహారాన్ని బెస్సీ గ్రహం అనే ఆమె వండి పెట్టేది. ఆమె చేసే వంటను రువానో పర్యవేక్షించేది. మిగిలిన వారందరికీ భోజనం మరొక నల్లజాతి వంట మనిషి వండేది. చెప్పుకోదగిన విషయం ఏమనగా, బాబా ఆదేశాన్ని అనుసరించి స్త్రీ మండలి వారు శాకాహార భోజనంతో తృప్తి పడుతుండగా, వంట చేసేవారు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు గుడ్డు, కోడి మాంసాన్ని తృప్తిగా భుజిస్తున్నారు. అయితే ఇతరుల కోసం బాబా ఇలా చెప్పారు: నేను వారి వారి మతాచార విషయాల్లో కలుగు చేసుకోను. శాకాహారులు కూరగాయల భోజనాన్ని, మాంసాహారులు మాంసాహారం తినడానికి అనుమతిస్తాను. భగవంతుని ప్రేమ ముందు ఈ విషయాలకు ఏమాత్రం విలువ ఉండదు. స్వీయ నిరాకరణ, మనోనిగ్రహం, అహంకార నాశనం, వీటి కలగలిపే భగవంతుని పట్ల ప్రేమ అని వివరించారు. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ బాబా చెప్పినటువంటి మాట చాలా స్పష్టంగాను మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది. నేను వారి వారి మతాచార విషయాల్లో కలుగజేసుకోను. శాకాహారులు కాయగూరల భోజనాన్ని, మాంసాహారులు మాంసాహారం తినడానికి అనుమతిస్తాను. అంటే ఇది జనరల్ గా అవతార పురుషుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా అన్నమాట ఇది. అయితే అదే భగవంతుడు తనకు సంతోషపరిచే లేదా ఆనందపరిచే లేదా తనను అనుసరిస్తే లేదా తనకు విధేయులై ఉంటే వాళ్ళకి మాత్రం ఇది ఇంకోలా బాబా చెప్పడం జరిగింది. అది కూడా మనం చదువుతాము. లవ్ ఫర్ గాడ్, భగవంతుని ప్రేమ, దాని ముందు ఈ విషయాలకు ఏమాత్రం విలువ ఉండదు అనేసారు. అంటే ఇది పక్కన ఉపయోగపడే విధంగా మాట్లాడాడు ఆయన. ఈ తిండి గురించి కానీ మత విషయాల గురించి కానీ ఆయన పట్టించుకోరు. కానీ భగవంతుని ప్రేమ ముందు ఈ విషయాలకు ఏమాత్రం విలువ ఉండదు అంటారు. అంతటి విలువ ఉండని విషయాలు కాబట్టి అవి ఆయన అక్కడ ఫారిన్ కంట్రీ కాబట్టి దానికి ఆ విధంగా ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అలాగే స్వీయ నిరాకరణ అంటే సెల్ఫ్ డేనియల్, మనోనిగ్రహం మెంటల్ కంట్రోల్, అహంకార నాశం ఇగో ఎనిలేషన్, వీటి కలగలిపే భగవంతుని పట్ల ప్రేమ అని వివరించారు. చూసారా, గొప్ప మెసేజ్ ఇది. ఇది కానీ మనకు అవగాహనకు వస్తే కూడా ఇబ్బంది పడం. కానీ విధేయతకు సంబంధించి కొన్ని స్పష్టంగా చెప్పిన విషయాలు ఉన్నాయి.
అవి మనం చదువుకుంటాం, ఇక్కడ ఇందులో ఉన్నాయి. అప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. కానీ భారత్ నుండి సాక్షి భారత్ నుండి బయలుదేరిన 5గురు పురుష మండలి ఏప్రిల్ 24వ తేదీన మిర్టిల్ బీచ్ కి చేరుకున్నారు. వీరు బయట రెస్టారెంట్లో తింటున్నప్పటికీ వారు కూడా శాకాహారాన్ని మాత్రమే తినాలనే ఆదేశం విధించడమైనది. అందులో గుస్తాద్జీ చాలా కాలంగా శాకాహారమే తింటున్నాడు. కానీ అతనికి ఐస్ క్రీమ్ అంటే మాత్రం మహా ఇష్టం. ఎంత తిన్నా చాలు, ఇక వద్దు అనే ప్రసక్తి లేదు. దాని పట్ల తనివి తీరని ఇష్టం కలిగి ఉండేవాడు. అమెరికాలో ఐస్ క్రీమ్ విరివిగా దొరుకుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న గుస్తాద్జీ ఉదయం టిఫిన్లో, మధ్యాహ్నం భోజనంలోనూ, రాత్రి భోజనంలో కూడా ఐస్ క్రీమ్ సంతోషంగా తినేవాడు. బాబా సాధారణంగా ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారు. గెస్ట్ హౌస్ లో స్త్రీ మండలితో కలిసి టీ తీసుకొని అక్కడ నుండి ప్రధాన వంటగది వరకు నడిచి వెళ్లి అక్కడ ఉన్న తన ప్రేమికులతో గడిపేవారు. ఆ తర్వాత స్త్రీ మండలితో కలిసి సముద్రం ఒడ్డుకి నడిచి వెళ్ళేవారు. లేకపోతే అక్కడ ఉన్న సరస్సులో కొంచెం సేపు గుండోలా చిన్న పడవలో విహరించేవారు. డేలియాకు పడవ ప్రయాణం అంటే భయం. నెమ్మదిగా వణికిపోతూ పడవలోకి ఎక్కేది. ఆమె భయంతో చేసే కదలికలు, కంగారులో అరిచే అరుపుల కారణంగా పడవ ఊగుతూ ఉంటే బాబా సరదాగా ఆనందించేవారు. 2 ఆఫ్రికన్ అమెరికన్లు, ఫ్రాన్స్ స్టింగ్స్, జార్జ్ ఫింక్స్ మిర్టిల్ బీచ్ లో పనిచేసేవారు. వారుండే ప్రాంతం గుండా బాబా వెళ్ళేటప్పుడు వారి ముందు ఆగి వారిని కౌగిలించుకోవడమో, కరచాలనం చేయడమో లేదా వీపు తట్టడమో చేసేవారు. ఎలిజబెత్ కి నొరీనాకు బాబా క్రిందటి సంవత్సరంలో ఇలా ఒక లేఖ రాశారు. అక్టోబర్ 16వ తేదీ నుండి 1952 సంవత్సరం ఫిబ్రవరి 16 వరకు నేను చేసే పని యొక్క ఫలితం పశ్చిమ దేశాల్లో సంపూర్ణంగా ప్రకటితం కావాలంటే, అనగా సంపూర్ణ విజయం లేదా సంపూర్ణ వైఫల్యంతో వ్యక్తం కావాలంటే, నేను అమెరికాలో ఉన్న మొదటి 2 వారాలు తప్పనిసరిగా ఏకాంతవాసం చేసి తీరాలి. అందువలన నేను అమెరికా వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఏ రకమైన ప్రచారం ఉండకూడదు. ఈ మొదటి 2 వారాల ఏకాంతవాసం తర్వాత నేను ప్రతి చోట ప్రతి ఒక్కరిని కలుస్తాను. ఎందుకంటే ఎలాగూ సంభవించే ఈ నా 4 నెలల కార్య ఫలితాన్ని ప్రపంచానికి బహిరంగపరచాల్సి ఉంది. ఆ ప్రకారం బాబా అప్పుడప్పుడు తన పని కోసం అందరికీ దూరంగా ఒంటరిగా ఏకాంతవాసంలో కూర్చునేవారు. ఆ మొదటి 2 వారాల సమయంలో బాబా ఎవరికి వ్యక్తిగత ఇంటర్వ్యూలను ఇవ్వకపోయినా తన ప్రేమికులకు కొన్ని నిర్దిష్ట విషయాలను వివరిస్తూ ఉండేవారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రేమికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎన్నో విషయాలను బాబా వివరించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా మహిమలు, మిరాకిల్స్ గురించి ఇలా చెప్పారు. ఇంతకు ముందే సృష్టించబడిన అనంతమైన అతి శక్తివంతమైన భ్రాంతిలో ఉండి దాన్ని అనుకరిస్తూ మరికొన్ని చిన్న చిన్న భ్రాంతులను మనమెందుకు సృష్టించాలి? మానవాళిని సమిష్టిగా ఆత్మజ్ఞానం, సెల్ఫ్ రియలైజేషన్ వైపు తీసుకువెళ్లే ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు అవసరమైతే తప్ప అసహజంగా, అస్వాభావికంగా చేసే మహిమలు దైవ నిర్దేశ పరిణామ క్రమంలో ఆటంకాలు కలిగించవచ్చు. అక్కడున్న వారిలో ఒకరు, మరి మనిషికి సంక్రమించే వ్యాధులను నయం చేసుకునే విషయం గురించి చెప్పండి అని అడిగారు. బాబా ఇలా చెప్పారు. నిజమైన స్వస్థత అనగా ఆధ్యాత్మిక స్వస్థతే. ఆధ్యాత్మిక స్వస్థతలో ఆత్మ కోరికలు, సంశయాలు, భ్రాంతుల నుండి విముక్తి కలిగి శాశ్వత బ్రహ్మానందం పొందుతుంది. తగిన సమయానికంటే ముందే శారీరక రుగ్మతను తొలగించుకుంటే అది ఆధ్యాత్మిక స్వస్థతను సాధించే వేగాన్ని తగ్గిస్తుంది, అనగా మందగింపజేస్తుంది. మానసిక, శారీరక బాధలను మనఃపూర్వకంగా భరించగలిగితే అవి ఆధ్యాత్మిక స్వస్థతను అందుకోవడానికి తగిన అర్హతను తెచ్చిపెడతాయి. భౌతిక,
మానసిక బాధలను భగవంతుని కానుకగా భావిస్తూ వాటిని ఆనందంతో స్వీకరించినట్లయితే అవి శాశ్వతానందానికి దారి చూపిస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఎన్నున్నాయి చూడండి. ఇది ఇంతకు ముందు మనం చదివాం, ఇప్పుడు మళ్ళీ దీన్ని మరి కొంచెం పాలిష్ చేశారు బాబా. స్వస్థత అనగా ఆధ్యాత్మిక స్వస్థతే, స్పిరిచువల్ హీలింగ్. అంటే మనకి ఏదైనా శరీరానికి జబ్బు చేసినా లేదా ఇంకో రకమైన పరిస్థితి ఏర్పడినా మన ఆరోగ్యం పాడైపోయింది, మనం బాగులేమని మనం అనుకుంటాం, సహజం, ఎవరివైనా అనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, ఆరోగ్యం కుదుటపడుట లేదా ఆరోగ్యంగా ఉండుట అంటే ఆధ్యాత్మిక స్వస్థతలో ఆత్మకు కోరికలు, సంశయాలు, భ్రాంతుల నుండి విముక్తి కలిగి శాశ్వత బ్రహ్మానందం పొందుతుంది అన్నారు. అంటే ఈ భౌతికమైనటువంటి అస్వస్థత ఏదైతే ఉన్నదో అందరికీ ఉన్నాం. ఇంచుమించుగా బాబా లెవెల్స్ లో 95% పూర్తిగా స్వస్థత, అస్వస్థత అనే రెంటిని అనుభవిస్తూ ఉన్నారు. అయితే అస్వస్థతో ఉన్నప్పుడు మనం స్వస్థత కావాలని కోరుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, ఆధ్యాత్మిక స్వస్థత, ఆధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఆరోగ్యం అందులో ఉన్నటువంటి ఏమిటంటే ఆత్మకు కోరికలు, సంశయాలు, భ్రాంతుల నుండి విముక్తి కలిగి శాశ్వత బ్రహ్మానందం పొందుతుంది. అందుకే వాగ్గేయకారులు వాళ్ళ యొక్క శరీరాలకు వచ్చే బాధల్ని అనుభవిస్తూ మందు వాడకుండా నామాన్నే మందుగా చేసి జీవితాన్ని గడిపారు వాళ్ళు. నామస్మరణే మందుగా చేసుకున్నారు వాళ్ళు. కారాగృహంలో పెట్టి దండిస్తున్నా కూడా నామస్మరణనే ఒక ఆలంబనగా చేసుకున్నారు తప్ప దాని నుంచి నాకు విముక్తి కావాలని కోరుకోలేదు వాళ్ళు. మనమేం చేస్తాం, చిన్న బాధ వస్తే బాబా నాకు బాధ వస్తుంది బాబా, నేను బాధపడుతున్నాను బాబా అని భయపడిపోతాం. కానీ మనలో కొంతమంది, ఉదాహరణకి శ్రీను ఉన్నాడు, మన శ్రీను సంవత్సరం నుంచి బాధను అనుభవిస్తున్నాడు. నేను ఎప్పుడు మాట్లాడినా నాన్న ఎలా ఉన్నారంటే బాగున్నాను అంటాడు. ఆ బాగున్నాను అన్న మాట నాకు ఎలాగనిపిస్తుందంటే బాబాయే వాడి చేత అనిపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అస్వస్థతలో బాగున్నాను అని అనగలగడం ఒక విధంగా స్వస్థత మీద ధ్యాస లేకపోవడమే అవుతుంది. అందువల్ల ఈ విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను. ఎందుకంటే నాకు శరీరం అంతా బాగుండడం చేత ఫెయిల్ అయిపోతున్నాను. ఎంత ఆయన నామస్మరణ చేస్తున్నా, ఎంత ఆయనతో ఉన్నా బాగులేదు అన్న భావం నాకు దూరం అవడం లేదు. అది దూరం అవ్వాలి. బాగులేదు అన్న భావం దూరం అయ్యే వరకు కూడా మనలో ఆధ్యాత్మిక స్వస్థతకి ఆస్కారం దొరకదు. అందువల్ల తగిన సమయానికంటే ముందే శారీరక రుగ్మతను తొలగించుకుంటే, తగిన సమయానికంటే ముందే ఒక త్యాగరాజ కీర్తన ఉంది, సమయానికి తగు మాటలాడి అని ఒక కీర్తన, త్యాగరాజు కీర్తన. ఆ స్వామి త్యాగరాజు ఆయన ఇచ్చుగా బాబా ఫిలాసఫీ చాలా కీర్తనలు చూపించారు ఆయన. అంచేత తగిన సమయానికంటే ముందే శారీరక రుగ్మతను తొలగించుకుంటే అది ఆధ్యాత్మిక స్వస్థతను సాధించే వేగాన్ని తగ్గిస్తుంది. అంటే ఏమిటి, మందులు వేసుకొని మన యొక్క అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి తొందరపడ్డాం. రోగం వచ్చినప్పుడు అది చెప్పి రాదు, బాధ వచ్చినప్పుడు చెప్పి రాదు, బాధ కలిగినప్పుడు చెప్పి రాదు. కానీ అది వచ్చిన తర్వాత మనం గాబరాతో, భయంతో, ఏదైపోతుందో అన్నట్టు ఒక అనుమానంతో మనం గౌకర్ బాబాని అడగడము, లేకపోతే డాక్టర్ దగ్గరికి పరిగెట్టడము, ఇవన్నీ చేస్తాము. అయితే బాబా అన్న మాట చేస్తున్నాం మనం. నీకు బాగులేకపోతే నా నామం చేసుకొని బాబా బాబా అనుకుని కూర్చోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నా నామం చేసుకొని కూర్చోకు అనడంలో తాను మనతో ఉన్నాడు.
ఖచ్చితంగా అన్నాడన్నమాట, ఆయన విత్ అని, నేను మీతో ఉంటున్నానండి. మరి ఖచ్చితంగా బాబా చెప్పిన మాట మనం అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా నీరసంగా తెచ్చుకుంటున్నాం. అందుకని గౌక్యం డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. డాక్టర్ దగ్గరికి పరిగెడితే వాడు ఏం చేస్తాడు? వాడు ఈ సామాన్యమైనటువంటి మానవుడు చేసే ఆరోగ్యాన్ని కల్పించడానికి చూస్తాడు. కానీ మానవుడికి దేవుడు చేసే ఆరోగ్యాన్ని ఏ డాక్టర్ ప్రపంచంలో ఇవ్వలేడు. అందుచేత ఎప్పుడైతే మనం ఆ శారీరక రుగ్మతని, ఏదైతే బాధ, కష్టము, నష్టము ఇవి తొలగించుకోవాలి, అది ఆధ్యాత్మిక స్వస్థతను సాధించే వేగాన్ని తగ్గిస్తుందట. అలాగా చేయకపోతే అనగా మందగిస్తుంది. మానసిక శారీరక బాధలను మనఃపూర్వకంగా భరించగలిగితే, మనఃపూర్వకంగా భరించాలి మానసిక శారీరక బాధలను. ఈ మానసిక బాధలు ఎలాంటివి మనకు తెలియాలి కదా, వాటి క్యారెక్టర్స్. మానసిక బాధలు ఏమిటి? ఇవాళ బాబా సెంటర్కి వెళ్ళాను, నేను ఒక పాట ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, అక్కడ నాకు అవకాశం దొరకలేదు అని బాధపడుతుంది హృదయం. అది మానసిక అస్వస్థత. నీ ప్రీతముడు ముందు నువ్వు పాడడానికి నీకు సమయం రాలేదని నువ్వెందుకు వాపోవాలి? నీ పాట వినాలంటే ఆయనే వస్తాడు నీ దగ్గరికి వినడానికి. నువ్వు ఇంట్లో పాడుకుంటున్నప్పుడు ఎవరి ముందు పాడుతున్నావు? బాబా ముందేనా? అక్కడెక్కడో కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అందరి ముందు పాడితే గాని అది బాబా ముందు పాడినట్టు గాని అనే ఆ భావన మనకు కలగకపోతే చాలా వెనకైపోతాం మనం. అందుచేత మానసిక శారీరక అంటే శరీరానికి వచ్చే బాధలు. ఇక బాధలు అంటే ఒక విధంగా మనలో ఉన్నటువంటి భయాలు, కోపాలు, తాపాలు, వీటి వల్ల బాధలు అనుభవిస్తాం. ఇవన్నీ ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో మానవుడికి అవసరం. వాటిని మనఃపూర్వకంగా భరించగలిగితే, మనఃపూర్వకంగా అవి ఆధ్యాత్మిక స్వస్థతను అందుకోవడానికి తగిన అర్హతను తెచ్చిపెడతాయి. పాండురంగడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వేశ్య యొక్క వలలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని చివరికి తండ్రిని కాల్చో తనడానికి కూడా సాహసిస్తాడు. వాడికి 2 కాళ్ళు పడిపోతాయి, చచ్చిపడిపోతాయి. తిండి కూడా లేక, ఎవరు కూడా చూసేవాడు లేక, నిరాదరణకు గురై ఒక అభాగ్యుడిలాగా తిరుగుతూ తల్లిదండ్రుల కోసం అపేక్షిస్తూ, అంటే తల్లిదండ్రుల్లో పూర్వీకులు తల్లిదండ్రుల్ని దేవుళ్ళు అనేవారు. ఆ దేవుళ్ళు అనే భావన ఇప్పుడు పోయింది. తల్లిదండ్రులు ఇప్పుడు దెయ్యాలు. ఎందుకంటే ఆ సత్య కదా మనకు ఆశ్చర్యం వస్తుంది. అంచేత అపూర్వం పూర్వీకుల భావనలు మనకు లేవు. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, మానసిక శారీరక బాధలు మనఃపూర్వకంగా, అంటే కించిత్తు కూడా దాని గురించి ఆలోచన లేకుండా మనఃపూర్వకంగా భరించగలిగితే అవి ఆధ్యాత్మిక స్వస్థతను అందుకోవడానికి తగిన అర్హతను తెచ్చిపడతాయి. ఆధ్యాత్మిక స్వస్థతనేమో ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడం వేరు, భౌతికంగా ఆరోగ్యంగా ఉండడం వేరు. భౌతికంగా ఆరోగ్యం ఉండొచ్చు, బబ్బులున్న వాళ్ళు భౌతికంగా ఆరోగ్యం ఉంటారు, మంచి ఆ కాస్ట్లీ జీవితాలు గడుపుతారు. ఎప్పుడైతే నీ మానసిక శారీరక బాధలు నువ్వు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా భరిస్తావో అవి ఆధ్యాత్మికంగా మనం ఆరోగ్యాన్ని పొందడానికి అవి మనకి అర్హత తెచ్చిపెడతాయి. జీవు ఎక్కడ కూడా బాబా కమిటీ అవరు. అందుచేత భౌతిక మానసిక బాధలను భగవంతుని కానుకగా భావిస్తూ వాటిని ఆనందంతో స్వీకరించినట్లయితే అవి శాశ్వత ఆనందానికి దారి చూపిస్తాయి. ఈ పేరా కూడా నాన్నసీను ఇది అందరికి జిరాక్స్ కాపీ సప్లై చేయనా? చదువు ముందుకెళ్ళి. మరొకరు, బాబా ఈ పశ్చిమ దేశ పర్యటనలోనే మీరు మౌనాన్ని విడిచిపెడతారా అని అడిగారు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు.
భగవంతుని అనంత మౌనాన్ని అనుభూతి పొందేవారికి తప్ప భగవంతుడు నిత్యము మౌనంగానే ఎవరికీ కనబడకుండా వినబడకుండా తన పని చేస్తూనే ఉన్నాడు. నా మౌనవాన్ని అంటే భగవంతుడు నిత్యము మౌనంగానే ఎవరికీ కనబడకుండా వినబడకుండా తన పని చేస్తూనే ఉన్నాడు అంటే నేను బాబా చూశాను, నా కళ్ళ కనిపించండి, నాకు బాబా కనబడుతుంటానండి. ఇలాంటి భ్రమపూర్వకమైనటువంటి మాటలు మనం మానేయాలి. ఆయన ఏమంటున్నారు, ఎవరికి నిత్యము మౌనంగా ఎవరికి కనబడకుండా వినబడకుండా తన పని చేస్తుంటాడు. అత్యంత మనం భ్రమంలో పడకూడదు. కంటిన్యూ చేయనా. నా మౌనమే మాట్లాడలేకపోతే నాలుకతో చేసే ప్రసంగాల వల్ల ఉపయోగం ఏమిటి? నేను మాట్లాడడం విశ్వమంతా వినబడాలని దైవం కోరుకున్న మరుక్షణం నేను మౌనం విరమించేటట్లు ఆ భగవంతుడే చేస్తాడు. గొప్ప క్లూ ఇచ్చాడు ఆయన, గొప్ప క్లూ ఇచ్చాడు మనందరికీ. రహస్యం చెప్పేశాడు, నా మౌనమే మాట్లాడలేకపోతే. అందుకే ఫాదర్స్ చాలా అదృష్టవంతులు. వాళ్ళు బాబా పశ్చిమ దేశానికి వెళ్ళి బాబాని ఆహ్వానించి ఆయన వెళితే ఆయన్ని అన్ని విధాలుగా అక్కడ ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఆయన సాహిత్యాన్ని ఒక విధంగా సొంతం చేసుకున్నారు. అంచేత నా మౌనమే కనుక మాట్లాడలేకపోతే నాలుకతో చేసే ప్రసంగాల వల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు నాలుక ప్రసంగాలే చాలా ఎక్కువైపోయేవి. ఈ నాలుకతో చేసే ప్రసంగాలు ఉన్నంతకాలం కూడా బాబా యొక్క మౌనపు మాటల రహస్యాలు మనకు అర్థం కావు. చదువు కాదు ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది, బాబా మీద ఉండే ప్రేమ ప్రాధాన్యత వహిస్తుంది. మండలి వాళ్ళని తీసుకోండి, వాళ్ళు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. కానీ బాబా ముందు కూర్చున్నప్పుడు ఏమీ తెలియనట్లు, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నట్లుగా అపేక్షగా బాబా ముందు కూర్చునేవారు. మనం ఇంట్లో కూడా అలా ఏనాడు బాబా ముందు అలా ప్రవర్తించవు. అలా ఉండాలా. ఇది ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకొని బాబా ముందు కూర్చుంటావు, నువ్వు ఏ ప్రయత్నం చేసినట్టు బాబా నుంచి అన్ని రాబెట్టుకునే ప్రయత్నం చేసినట్టే అది. అందువల్ల నాలుకతో చేసే ప్రసంగాల వల్ల ఉపయోగం ఏమిటి? నేను మాట్లాడడం విశ్వమంతా వినబడాలని దైవం కోరుకున్న మరుక్షణం నేను మౌనం విరమించేటట్లు ఆ భగవంతుడే చేస్తాడు. ఇది జరగదు. నేను మాట్లాడడం విశ్వమంతా వినబడాలని దైవం కోరుకున్న మరుక్షణం నడుచుదా, అది జరగదు. ఎందుకంటే దైవం అవతార పురుషుడు యొక్క మౌన విరమణ కోసమని ప్రత్యేకంగా ఒక అడుగు ముందుకు వేయదు దైవం. దైవం అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి అది అవతార పురుషుడికి కనురెప్ప పాటలో అది ఒక విధంగా సాయం చేస్తుంది. కానీ చేయదంటున్నారు బాబా. దైవం కోరుకున్న మరుక్షణం నేను మౌనం విరమించేటట్లు ఆ భగవంతుడు చేస్తాడు అన్నారు. అందుకే బాబా అమెరికాలో నేను మౌనం విరమణ చేస్తాను అందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా పత్రికల్లో పెద్ద పెద్ద వ్యాసాలు వేసుకొని చాలా అట్టహాసాలు చేస్తే బాబా ఏం చేశారంటే విరమించాలి. దానివల్ల బాబాకి ఒక విధంగా కొంత అమెరికాలో ఆరుల్లో కొన్ని వర్గాల్లో చిన్న ఒక అసంతృప్తి కలిగింది. అవతార పురుషుడు అంటాడు మౌన విరమణ చేస్తానన్నాడు, చేయలేదని. కానీ దైవం కోరుకోవాలి, దైవం దేవుని యొక్క ఇచ్ఛాశక్తి పనిచేయాలి. ఇప్పుడు మనకు కూడా అదే. ఇప్పుడు బాబా ఉన్నారు, ఆయన సాక్షాత్తు అవతార పురుషుడే. కానీ ఆయన దైవేచ్ఛకు లోనే ఉంటాడు, దైవేచ్ఛకు కట్టుబడి ఉంటాడు. మరి ఆయనే దైవేచ్ఛకు కట్టుబడి ఉంటే మనం దైవేచ్ఛకు కట్టుబడాలా వద్దా? దైవం ఆయనే. కానీ ఆయన ఆ ఇచ్ఛకు కట్టుబడినప్పుడు మనం ఆ ఇచ్ఛకు కట్టుబడి ఉండి బాబా నాకు ఎందుకులాగా చేసావు, నాకు ఎందుకు బాగు చేయవు, లేదా నాకు ఎందుకు ఆస్తి ఇవ్వవు, ఇలాంటి మాట్లాడేస్తాం. ఇది మనం అమాయకంగా ఆడే మాటలు. దయచేసి ఇదంతా కూడా ఈ విషయంలో చాలా మంది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరొక పేరాం చూడండి. చాలా మంది మానవులు వారి కర్మలను అనుసరించి బాధలను అనుభవిస్తుంటారు. అండర్లైన్ చేసుకోండి.
మనం చేసుకున్న కర్మే మనకి కట్టి కొడుకుతుంది. అందుకే గీతలో ఆ కర్మసాక్షి కర్మ చేయుటకే నీకు కలదు హక్కు అన్నాడు, కర్మ ఫలితములపై నీకు కాంక్ష విడుము అన్నాడు. అందుచేత చాలా మంది మానవులు వారి కర్మలను అనుసరించి బాధలు అనుభవిస్తుంటారు. మన బాధలు మన కర్మలు, గత జన్మలో చేసిన కర్మలు అవి వ్యాధుల రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఆనందంగా అనుభవించాలా మనం 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 చేసుకున్న కర్మ. అందుచేత కొంతమంది మాత్రమే ఇతరుల కొరకు బాధలను అనుభవిస్తారు. ఇక్కడ తన బాధను తన కొరకు అనుభవించడం ఒకటి, తన బాధను ఇతరుల కోసం అనుభవించడం ఒకటి. అంచేత సద్గురువులు మాత్రం మొత్తం విశ్వం కొరకు బాధను అనుభవిస్తారు. అంటే ఈ బాధల్ని 3 కేటగిరీస్ చేశాడు బాబా. ఫస్ట్ పేర 41:09 పేజీలో ఫస్ట్ పేర ఒకటి దైవేచ్ఛకు సంబంధించింది, ఆ రెండవ పేర కర్మలకు సంబంధించింది. ఈ కర్మలు ఏమిటి? మానవులు అనుభవిస్తారు, కొంతమంది ఇతరుల కోసం అనుభవిస్తారు. సద్గురువులు మాత్రం మొత్తం విశ్వం కొరకు అనుభవిస్తారు. అందుకే సద్గురువులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే శారీరక మానసిక బాధలకు గురి అయ్యాడు. ఇక మూడవది ఏంటి? భగవంతుడు నేర్వబడడు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పేరాలు. ఇది ఒక జిరాస్కేప్ తీసుకొని 3 పేరాలు మనం రోజు చదువుకుంటే చాలా మంచిది. భగవంతుడు నేర్వబడడు. మనం భగవంతుడిని అందివ్వడం ఏంటండి? నేను అసలు బాబా అవతార తత్వాన్ని మేము ఇలాగా దేశ విదేశాలు ప్రసారం చేసి వస్తున్నా ఉంటారు కొంతమంది. నాకు నవ్వు వస్తుంది. మీరా ఆ మహోన్నతుల గురించి మీరు నేర్పగలరా ఎవరికైనా? భగవంతుడు నేర్వబడడు, నేర్చుకోబడడు. అధ్యయనం ద్వారా తెలియరాడు. అంటే రకరకాలు మౌనం చేయడమని, ఉపవాసం ఉండాలి, లేకపోతే రకరకాల పూజలు చేయడమని ఇవన్నీ చేస్తారు. కాబట్టి అధ్యయనం ద్వారా తెలియరాడు. ఆయన చర్చలకు తర్కానికి అందనివాడు. చర్చలకు తర్కానికి ఇప్పుడు మనందరూ కూడా చర్చల్లోనే ఉన్నాం. చర్చలు ఇటు అటు కూడా ఇటు పక్కన మధ్యలో మోత చేసుకున్నాం చర్చలతోటి. ఎందుకు ఆ చర్చలు? చర్చలకు ఉపయోగించే కాలాన్ని కానీ ఆయన నామానికి ఉపయోగిస్తే నామస్వరానికి మనందరం ఏనాడో ఒక అడుగు ముందుకు వేసి ఉండేవాళ్ళం. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఈ చర్చలకి ప్రాధాన్యత ఇవ్వడం, స్పీచ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వడం, తినడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ అంటురోగాల్లాగా ప్రబలిపోయేవి. అందుచేత బాబా మాటలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, కానీ ఈ కష్టంలోనే మనకి చాలా భవిష్యత్తు ఉంది. భగవంతుడు నేర్వబడడు, అధ్యయనం ద్వారా తెలియరాడు, ఆయన చర్చలకు తర్కానికి అందనివాడు. ఆయనను ధ్యానించడం ద్వారా, భగవంతుడిని ధ్యానించడం ద్వారా, అనుభవించడం ద్వారా, ప్రేమించడం ద్వారా, జీవించడం ద్వారా పొందాలి అని బాబా వివరణ ముగించాడు. ఇంత స్పష్టంగా చెబితే మనం చేస్తున్న పనులు చెప్పండి ఒకసారి. పెద్ద పెద్దవాళ్ళు కూడా చదివి ఉంటారా? చదివే ఉంటారు, కానీ చర్చలు, రకరకాల కార్యక్రమాలు. అందులో ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ఎప్పుడో డాక్టర్ శంకర్ సింగ్ చేత కృష్ణలీల డ్రామా వేయించారు. ఎప్పుడో చాలా కాలం కిందట ఆయన అవతార్ మహర్షి పత్రికకి ఎడిటర్గా ఉన్నప్పుడు డాక్టర్ శంకర్ శ్రీరామారావు గారు చాలా వేదాంతి. అటువంటి వాడు కృష్ణలీలని బాబా ముందు అలాగే అందరి ముందు ఆడించాడు. అంటే అది పట్టుకున్నారు. ఒక విధంగా దాన్ని ఈ పనిముట్టు కూడా చాలా సంవత్సరాల కిందట ప్రోత్సహించింది. ఈ పనిముట్టుకేటి రాయడం అంటే కవిత రాయడం, ధ్యానం చేయడం, బాణీలు కట్టడం, రకరకాల ఈ ఆర్టిస్టిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఇవి ఎందుకో స్కూల్ లైఫ్ నుంచి అలవాటు చేశాడు ఆయన. అది స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే బాబా 68లో నన్ను పట్టుకున్నాడు గట్టిగా, విడిచిపెట్టాను అవన్నీ. కానీ మళ్ళీ బాబా పోల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీకాకుళంలో మళ్ళీ ఆ ఆర్టిస్టిక్ లైన్ వైపు బాబా తిప్పాడు. అనేకమైన గీతాలు రాయించాడు. మరి ఆయన రాయిస్తే రాయి కూర్చోండి నేను చేస్తాను రాశాను.
ఇప్పటికీ రాయిస్తున్నాడు. అయితే ఆ రాయించడం దేనికి? ఆ రాతల్లో ఉన్నటువంటి సత్యాన్ని అవగాహన చేసుకొని జీవితాన్ని ఆ వైపుకు మళ్లించాలి. కానీ స్టేజ్ వైపు మళ్లించకూడదు, విడుదల వైపు మళ్లించకూడదు, ఫోటోల వైపు మళ్లించకూడదు. అది కేవలం ఆయన్ని మనం ఎవరికి వాళ్ళం పాడగలిగే ప్రతివాడు బయట పాడడం కాదు, ఆయన పాదాల దగ్గర పాడుకోండి. మధుసూదన్ అదే చేశాడు. బాబా పాదాల దగ్గరే పాడేవాడు. ఇంకెక్కడైనా వెళ్ళి పాడాలంటే బాబా పర్మిషన్ కావాలి మధుసూదన్కి. అందుచేత ప్రియమిత్రులారా, భగవంతుడు నేర్చుకుందామంటే అందడు, అధ్యయనం ద్వారా తెలియరాదు, చర్చలకు తర్కానికి అందడు. ధ్యానించటం ద్వారా, అనుభవించడం ద్వారా, ప్రేమించటం ద్వారా, జీవించటం ద్వారా 4 చెప్పారు చూడండి. ధ్యానించుట, అనుభవించుట, ప్రేమించుట, జీవించుట. అంటే ధ్యాన జీవితము, అనుభవ జీవితము, ప్రేమ జీవితము, జీవన జీవితము. ఈ 4 జీవితాల ద్వారా మాత్రమే భగవంతుడు మనం పొందగలుగుతాం. దయచేసి మిత్రులారా, ఈ అన్నయ్య ప్రేమతో చెప్తాడు. ఏదైనా మనకు భావన ఉండదు. ఎందుకంటే అన్ని రకాలను అనుభవించి ఈనాడు ఆయనకి ఒక విధంగా పూర్తిగా ఆయనతో ఉండే పరిస్థితికి బాబా నన్ను తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయనతో ఉండే పరిస్థితి వేరు, అన్నిటితో ఉండే పరిస్థితి వేరు. అందుచేత మిత్రులారా, మనం ఏమైతే ఇప్పుడు మనం అతి ఉన్నతమైన చెప్పుకొని శివుని మాట్లాడిన తర్వాత శివుని జ్ఞాపం అని చెప్పి ఇలా మీ చేత భగవంతుడు ఎందుకు మీకు వినిపిస్తున్నాడో అర్థం చేసుకోండి. లైఫ్ ఇస్ షార్ట్. మన జీవితం చాలా స్వల్పం. ఎప్పుడు పోతామో తెలియదు. పోయి లోపుని ఈ నేర్చుకోవడం, తెలుసుకోవడం, చర్చలు, తర్కాలు ఇవన్నీ విడిచిపెట్టేయండి. కేవలం ఆయన ధ్యానంలో, ఆయన అనుభవంలో, ఆయన ప్రేమలో, ఆయన జీవనంలో, ఆయనతో జీవనంలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీ మాట ఇతరులు వింటారు. ఎప్పుడైతే ఆయన్ని ధ్యానిస్తావో, నువ్వు ఎవరికైనా బాబాని ధ్యానంలో ఉండండి, బాబా ధ్యానంలో చెబితే ఆ మాట వాళ్ళకు అందుతుంది, లేకపోతే అందదు. నువ్వు భగవంతుడిని అనుభవిస్తే, ఎవరికైనా మీరు భగవంతుడిని అనుభవించాలని చెప్తే వాళ్ళకి అనుభవం వస్తుంది. నువ్వు ప్రేమిస్తే, భగవంతుడిని ప్రేమించండి అని చెప్పిన మాట అవతల వాళ్ళకు అందుతుంది. నువ్వు జీవిస్తే భగవంతుడితో జీవించండి అని మనం చెప్పే మాట ఇతరులకు అందుతుంది. లేకపోతే మనంతా కూడా అరణ్య రోదన అయిపోద్ది మంది. అందుకని ప్రేమతో మీరు గ్రహించండి. మరొక పేరా చదువునా, బాబాను దర్శించేందుకు గాను అనేది. బాబాను దర్శించేందుకు గాను 1948 సంవత్సరంలో జీన్ ఏడ్రియల్ కాలిఫోర్నియా నుండి ఇండియా వచ్చింది. అప్పటి నుండి కాలిఫోర్నియాలోని ఓహోయ్ అనే ప్రదేశంలో మెహర్ మౌంట్ గా వ్యవహరింపబడే బాబా కేంద్రం యొక్క బాధ్యత 45 సంవత్సరాల వయసు గల ఏగ్నెస్ బారన్ పై పడింది. వేసవి రోజుల్లో మార్గరెట్ క్రాస్క్ ఆమె వద్దకు వెళ్తూ ఉండడం వల్ల మెహర్ బాబా గురించి విస్తృతంగా చెప్పేది. అలా 6 సంవత్సరాలుగా మెహర్ మౌంట్ లో నివసిస్తున్న ఏగ్నెస్ ఆ ఆస్తి సంరక్షణలో అనేక సమస్యలను ఎదుర్కొంది. జీన్ ఏడ్రియల్ అక్కడ నుండి ఇండియా వచ్చే ముందు కొత్త యాజమాన్య కమిటీని ఏర్పరిచింది. ఆ ఆస్తి మీద ఉన్న అప్పును తీర్చడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని ఆ కమిటీలో సభ్యునిగా చేర్చింది. ఆ స్థలంలో అతడు ఒక హోటల్ నిర్మించి దానిని మానసిక వైద్య కేంద్రంగా సైకిక్ సెంటర్ మార్చాలని భావిస్తున్నాడన్న అతని ఉద్దేశం కొంతకాలానికి యాగ్నెస్ కు తెలిసింది. నానా ఇప్పుడు మనం ఈ వేళ చదువుకుని చాలా గొప్పవి నాన్న. ఇప్పుడు 4108 పేజీలో ఉన్నటువంటి నిజమైన స్వస్థత అన్నటువంటి పేర బాబా ఇలా 4109లో బాబా ఇలా సమాధానం ఇచ్చారని చెప్పిన 3 పేరాలు 4109లో ఈ మొత్తం 4 పేరాలు కూడా ఒక జిరాక్స్ కాగితం చేసి మన బృందం అందరికీ కూడా అది
అందేటట్టుగా దీంట్లో ఏదంటే అది వాట్సాప్ లో పెట్టి వాట్సాప్ లో పెట్టాను. పెడితే వాళ్ళందరూ చదువుకుంటారు నాన్న. బాబా మనకి చక్కటి అవకాశం ఇచ్చారు, నన్ను బ్రతికించారు ఆయన మీకోసం. అందుకని మీరందరూ కూడా ఈ విషయాన్ని చాలా గాఢంగా తీసుకోండి, తేలిగ్గా తీసుకోకండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా, జై బాబా. నానా ఇప్పుడు ఈ దివ్య దీపావళి ఉంది కదా, ఉంది. అందులో తప్పులు ఉన్నాయి. ఒక పేర ఒకదానికి ఒక చరణం రాయారు కదా, అవును, అది కూడా రాశారు బాబా. నిన్న 2 రాశాము. మీకు తర్వాత చెప్తాను, నేను ఫోన్ చేస్తాను. అలాగే. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. ఏంటి బాబా? చెప్పండి. జై బాబా.